మేడం గారు ఇప్పుడు ఫైనల్గా ఎస్ఆర్ నో మటుకే చెప్పండి నాకు. ఇప్పుడు నార్త్కి సౌత్కి డిఫరెన్స్ చెప్పండి మీరు. నార్త్ సైడ్ పేరెంట్స్ అందరి ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. ఇక్కడ సౌత్లో మనకి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు సార్. లోకల్ పొలిటీషియన్స్ లోకల్ వాళ్ళ సపోర్ట్ అనేది కూడా ఉండదు సార్. ఏవో కొన్ని చోట్ల ఉంటున్నాయి, కానీ అది కూడా ఏంటంటే ఒక 10% 100%లో ఒక 10% మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నార్త్లో స్పోర్ట్స్ ఏ పర్సంటేజ్లో ఉన్నారు? మన ఆంధ్రాలో సౌత్లో ఎంతమంది ఉన్నారు? పర్సంటేజ్ 99% ఉంటారు సార్. ఇక్కడ 10% ఉంటారు. 10% ఉంటారు అక్కడ స్పోర్ట్స్లో. 10%, 100కి 10% అంటే చాలా తక్కువే కదా సార్. ఎందుకు వీళ్ళు ఇది అవ్వట్లేదు ఫైనల్గా? అంటే ఇప్పుడు అక్కడ చెప్పమ్మా అప్పుడేమో ఇప్పుడు పేరెంట్స్ ఏ రకంగా మారితే స్టూడెంట్స్ మారుతారు సార్? గేమ్స్ అనేది కూడా సబ్జెక్ట్లో ఒక పార్ట్గా తీసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అకాడమీస్ అన్నారు కదా, అంటే అన్ని గేమ్లకి సంబంధించింది ఒకటే ఉంటుందా, లేకపోతే అక్కడ నార్త్లో ఎన్ని ఉన్నాయి, మన సౌత్లో ఉందా లేదా? అసలే క్లియర్గా చెప్పండి సార్. అకాడమీస్ అనేవి ఏ గేమ్కి సంబంధించి అకాడమీ ఆ గేమ్కి ఉంటుందండి. ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదండి మనకి. ఆంధ్రాలో లేదు ఇప్పుడు దాకా. ఆంధ్రాలో అటువంటి ఫెసిలిటీస్ లేవు సార్. దాని వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి, గేమ్స్లో మాకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. క్లాసెస్ జరుగుతుంటే ఎంతసేపు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ వీటి గురించి మాత్రమే ఎగైన్ రిపీట్ చేసి వాటికి మాత్రమే ట్రైనింగ్ క్లాసెస్ చెప్తున్నారు తప్పించి కొత్త గేమ్ తీసుకొని వేరే గేమ్ తీసుకొని దాని గురించి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వటం కానీ చేయటం కానీ ఏమీ జరగట్లేదండి.